ఇంట్లో జరిగింది తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది చెప్పు. అందుకే పనిలో చేరాను. కోడలిగా కాదు, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన రాజా మీద పగతో. భార్యని కాకపోతే ఇదేంటి? అది నీ మెళ్ళో కట్టింది నీ అహం దించడానికి. నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదిగో వచ్చేశారు. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. స్వీట్స్ తీసుకోండి. పర్వాలేదులేండి, గతికితే అదగదంటారు కదా. మూర్తి గారు, కుర్రోడు బానే ఉన్నాడు కదా? అవును బాబు, నాకెందుకు ఈ సంబంధం ఖాయం అవుతుంది అనిపిస్తుంది. నాకు అది అనిపిస్తుంది. అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. అలాగే అయ్యా మూర్తి గారు, అమ్మాయిని తీసుకురమ్మనండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమా మాధవి, రెడీ అయ్యేవా? పద, మా అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. అబ్బాయి చక్కగా ఉన్నాడమ్మా. నాకు తెలిసి నీకు నచ్చుతాడు. ఈ సంబంధం కుదిరిపోతే నీకు ఒక తోడు దొరికినట్టు అవుతుంది. పదమ్మా. నీ పేరేంటమ్మా? మాధవి. వంట చేయటం వచ్చా? సిగ్గుపడుతుంది కానీ తను ఏం చేసినా అమృతంలా ఉంటుందంటే నమ్మండి. అమ్మాయిని చూసిన దగ్గర నుంచి అబ్బాయి ఏం మాట్లాడలేదు. మరి నచ్చినట్ట నచ్చనట్ట? వాడి మొహం వాడికేం తెలుసు. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. చూడగానే నా ఇంటి కోడలు అని నిర్ణయించేసుకున్నాను. ఒక మాట అబ్బాయి కూడా నచ్చింది అంటే మాకు తృప్తిగా ఉంటుంది కదండి. ఏరా, అడుగుతున్నారుగా, నచ్చిందో లేదో ఓ మాట చెప్పు. నాకు నచ్చిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు? అందరికీ అమ్మాయి నచ్చింది. మరి మిగిలిన విషయాలు మాట్లాడేసుకుంటే. మాట్లాడడానికి ఏముందండి? తన పేరు మీద ఉన్న స్థలం, పొలం, బంగారం అంతా తనవే. పైగా బిజినెస్ లో 50% మా శంకర్ పేరు మీద వాటా ఉంది. ఆ వచ్చే ఆదాయం మొత్తం తనకే. పెళ్లి ఘనంగా జరిపిస్తాం. మాకిది కావాలని అబ్బాయి ఏదడిగినా కాదనకుండా ఇస్తాం. మా వాడు చాలా అదృష్టవంతుడండి. లక్ష్మీదేవిలా ఉందనుకున్నాం కానీ నిజంగా లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుందనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టేసుకుందాం. అవునవును, అర్జెంటుగా ముహూర్తాలు పెట్టేసి పెళ్లి చేసుకోండి. వీళ్ళకి కావాల్సింది అదే. ఈ
అమ్మాయి ఇంతసేపటి నుంచి ఇక్కడే ఉన్నా. అడగాలని మీకు అనిపించలేదు, పరిచయం చేయాలని మా ఆయనకు అనిపించలేదు. నేను రాజా గారి భార్యని లేండి. అలాగా? మరైతే పరాయిదానిలాగా అలా దూరంగా ఉన్నావేంటమ్మా? పేరుకి పెళ్ళాన్నే గాని ఈవిడ గారి ఇంటి గడప దాటిందాకా పరాయిదాన్నే లేండి. అదేంటమ్మా, నీ ఇంట్లో నువ్వు పరాయిదానివేంటి? సంబంధం కూడా ఖాయమైపోయింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు లేండి? ముందు అర్జెంటుగా ముహూర్తం పెట్టి తనని మీ ఇంటి కోడలుగా తీసుకెళ్లిపోండి. నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ముందు లోపలికి పో. చూసారా నేనిక్కడుంటే ఎక్కడ ఏం చెప్తానో అని ఎవరి భయం వాళ్ళది. ఏంటమ్మా నువ్వు అదోలా మాట్లాడుతున్నావు? నా మాటలదేముందిలేండి. మా మాధవి బంగారం, అందం, గుణం అన్ని విషయాల్లో మీరు చాలా అదృష్టవంతులు. పాపం అన్నీ ఉన్నాయి కానీ ఒక్క మనసు మాత్రం తన దగ్గర లేదు. మనసుదేముందిలేండి, కోట్లాస్తి వస్తుంటే. చందు, అయ్యో ఇప్పుడు నేనేం చేశానని అంత కోపం? తన మనసు తన దగ్గర లేదు అని చెప్పాను, అంతేగాని మీ దగ్గర ఉందని చెప్పానా? మిమ్మల్ని ప్రేమించింది అందుకే ఇంతకాలం మిమ్మల్ని వదలకుండా మీతోనే ఉంటుంది అని చెప్పానా? అమ్మా చందు, ఏమిటమ్మా మాటలు? మీరుండండి, ఆ అమ్మాయిని చెప్పనివ్వండి. తను చెప్పేదంతా అబద్ధం అండి. ఏంటి అబద్ధం? నేను నీ భార్యని అన్నది అబద్ధం కాదు కదా. అది అబద్ధం కానప్పుడు ఇది అబద్ధం ఎలా అవుతుంది? చూడండి, మీరేం అడిగినా కాదనకుండా ఇస్తున్నారు. ఇక అమ్మాయి ఎలా తిరిగితే మీకేంటి? ఎలా తిరిగినా ఏం చేసినా బయటకు తెలియనివ్వలేదు. గుట్టుగా ఇంట్లోనే భార్యని నన్ను బాధ పెడుతూ వాళ్ళు సంతోషంగా ఉన్నారే గాని నలుగురిలో ఏనాడు తిరగలేదు. అందువల్ల మీ అబ్బాయికి చేసుకున్నా మీకొచ్చిన నష్టమేమీ లేదు. చాలేమమ్మా, కోట్లు వస్తున్నాయని ఎవరితోనూ తిరిగిందాన్ని నా కొడుక్కిచ్చి చేసి వాడి గొంతు కోస్తాననుకున్నావా? యాయా మీడియేటరు, మంచి సంబంధం అని ఇలాంటి సంబంధం తీసుకొచ్చావేంటయా? ఏమండి, తను కావాలనే ఇలా చేస్తుంది. తను చెప్పిందంత అబద్ధం అండి. మా మాధవి బంగారం అండి. అవునవును, నీకు బంగారమే. వాడేసిన ఎంగిలి పళ్ళేం బంగారమైనా మాకెందుకు? బాయిదారి సంత, దిక్కుమాల సంత, వెళ్దాం పదరా. ఏమండి, ఒకసారి చెప్పేది మాట వినండి సార్. ఆడదానివేనా నువ్వు? లేనిపోని మాటలు చెప్పి సాటి ఆడపిల్ల పెళ్లి చెడగొడతావా? అబద్ధం ఏం చెప్పాను? నిజమేగా. ఏ మాధవి నిన్ను ప్రేమించలేదా? భార్యని నన్ను కూడా కాదని అన్నం వడ్డించే దగ్గర నుంచి ఫైల్స్ అందించే వరకు అన్ని తనే చూసుకుంటుందంటే మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకుండానే చేస్తుందా? నీ అనుమానాలతో ఇలా ఇష్టం వచ్చినట్లు వాగే. ఇంట్లో ఉన్నా నువ్వు ఒక దానివి ఉన్నావన్న ఆలోచన కూడా రానంత పరాయి దానిలా బ్రతుకుతున్నావు. అయినా బుద్ధి రాలేదు నీకు. బుద్ధి రావాల్సింది నాకు కాదు, నీకు. తాళి కట్టిన భార్యని నేనుండగా సిగ్గు లేకుండా ఇంకా దాంతో కులుకుతున్నావే. ఏం కూసావే? మాధవి గురించి మరొక్క మాట మాట్లాడితే నరికి పారేస్తాను.
ఎంత ధైర్యం ఉంటే వాడు నీ మీద చేసుకుంటాడమ్మా? వాడిష్టానికి వాడు తాళి కట్టి తప్పు చేసిన చాలక నీ మీద చేసుకుంటాడా? వదలకూడదు. ఆ రాజాగాడిని వదిలిపెట్టకూడదు. ఏంటండి మీరు? అది కొట్టిందని చెప్పడం, మీరు అది చేద్దాం ఇది చేద్దాం అనటం. అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోరా? ఏంటి తెలుసుకునేది? ఇష్టానికి తాళి కట్టినా ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది కదా అని వాడేం చేసినా భరించాలా? వెళ్ళింది వాడి మీద ప్రేమతోనో వాడు కట్టిన తాళి మీద గౌరవంతోనో కాదు, పగతో. వాణ్ణి నాశనం చెయ్యాలన్న పగతో. అన్నయ్య, వద్దన్న పంపించాం. మన మధ్య ఎలా పగ తీర్చుకోవాలని చూస్తున్న రాజాకి అవకాశాన్ని ఎదురు పంపించాం. మన పగల మధ్య వాళ్ళ పెళ్లి కూడా విలువ లేకుండా పోయింది. అది పెళ్ళేంట్రా? బలవంతంగా తాళి కట్టి నాది అనిపించుకోవడానికి ఇదేమన్నా రాజుల కాలమా? వాడు కట్టిన తాళి వాడి నాశనానికి ఉపయోగపడుతుందని ఉంచాం గానీ, లేదంటే అదే రోజు విసిరి అవతల పాడేమని చెప్పేవాణ్ణి. ఎలా కట్టినా అది తాళే, వాళ్ళది పెళ్ళే. జరిగింది తప్పే కావచ్చు. పెద్దవాళ్ళం ఇద్దరికి సర్ది చెప్పి ఆ తప్పుని సరిదిద్దాల్సింది పోయి మనమే ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాం. అంటే వెళ్ళి ఆ రాజాగాడి కాళ్ళు పట్టుకుని ఎలాగూ తాళి కట్టావు, కాపురం చేయమని బతిమలాడాలా? 10 మంది ఆశీస్సులతో పడిన 3 ముళ్ళు కావవి. ఒక చిల్లర వెధవ చీకటిలో వేసిన ముళ్ళు. ఆ ముళ్ళకు విలువిచ్చి చందు జీవితాన్ని ముళ్ళమయం చేయమంటావా? తాళి కట్టాక రాముడే కాదు, రావణాసురుడు కూడా భర్తే. అది పెళ్ళే కాదంటుంటే వాడు భర్తేంటి అర్చన? అన్నయ్య, వద్దన్నా నువ్వు ఇలా సపోర్ట్ చేస్తేనే ఈరోజు రాజా చేతుల్లో దెబ్బతిని వచ్చి మన కళ్ళ ముందు ఇలా నిలబడింది. ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. అవును, నిర్ణయం తీసుకుందాం. కానీ చందుని కాపురానికి ఎలా పంపించాలా అని కాదు, ఆ రాజాగాణ్ణి కటకటాల్లోకి ఎలా పంపించాలా అని. తాళి కట్టిన భార్య మీద చేసుకోవడం మన చట్ట ప్రకారం నేరం. గృహహింస చట్టం కింద కేసు పెడితే బెయిల్ కూడా దొరకకుండా లోపలికి పోతాడు. ఇప్పటికి జరిగింది చాలదా? ఆడపిల్లని అలా ఒంటరిగా పగ తీర్చుకో, ప్రతీకారం తీర్చుకొని పంపించింది చాలక ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా? ఏం పర్వాలేదు. మన కుటుంబాన్ని ఇలా చేసినందుకు పగ తీర్చుకోవాలనే ఆ ఇంటికి వెళ్ళాను. ఈ రోజు నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఇంకో తనని వదిలిపెట్టను. అతన్ని నాశనం చేయడానికి పోలీస్ స్టేషన్కే కాదు, ఎక్కడికైనా వెళ్తాను. శభాష్. పగ ప్రతీకారం గురించి వాళ్ళకేం తెలుసమ్మా? పద, వెళ్ళి కేసు పెడదాం. నా కోసం మీరెందుకు పెద్దనాన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం? నేనే వెళ్ళి కేసు పెడతాను. ఆ రాజాని జైలుకి ఈడుస్తాను. నడి వీధిలో మనం నిలబెట్టి పగ తీర్చుకోవాలి అనుకుంటున్న అతన్ని కటకటాల వెనక నిలబెడతాను. ఈ పోలీసు ఉద్యోగంలో చేరింది జనాలకు కాపలా కాయడానికో విఐపీలకి సేవ చేయడానికో అర్థం కావడం లేదయ్యా. మర్డర్ జరిగిందని తెలిసినా ఆ విఐపీ వెళ్లేదాకా పాయింట్లోంచి కదలకూడదు. మనం చేసేది ప్రజాసేవ కాదయ్యా, ప్రజానాయకుల సేవ. చీతీనే అమ్మా జీవితం. ఇదిగా ఓ స్ట్రాంగ్ టీ చెప్పు. అలాగే సార్. సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరి మీదమ్మా? నా భర్త మీద. నీ భర్త అంటే అసలు నీకు పెళ్లి ఎప్పుడైందమ్మా? అయ్యిందిలేండి. ముందు కేసు ఫైల్ చేయండి. కూర్చోమ్మా. చెప్పమ్మా, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? నా భర్త రాజా మీద. రాజా మీద? రాజా మీద కంప్లైంట్ ఇవ్వాలని వచ్చావా? ఏ రాజా అయితే కంప్లైంట్ తీసుకోరా? అలా అని కాదమ్మా, నిన్నెంతో ప్రేమించిన రాజా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటమ్మా? ఆ ప్రేమలన్నీ డ్రామాలు. ఇప్పుడు ఏం జరిగిందని కంప్లైంట్ ఇస్తున్నావు? అతను నా మీద చేసుకున్నాడు. ఏమిటి?
రాజా ఆడపిల్లల మీద చేయి చేసుకుంటాడా? లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం నాకు సరదానా? ఆ మాధవి మోసులో పడి భార్యగా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఈ రోజు నా మీద చేయి చేసుకున్నాడు. అతని మీద గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి లోపల వేయండి. చూడమ్మా, రాజా ఎందుకు కొట్టాడో నాకు తెలియదు, కానీ రాజా గురించి నాకు బాగా తెలుసమ్మా. ఆడపిల్ల కష్టం అంటే అది పగవాడి కూతురైనా వెళ్ళి సాయం చేస్తాడు. అలాంటి రాజా మీద కంప్లైంట్ ఇస్తున్నావా? అందరికీ అలా కనిపిస్తాడు. అతనిలోని అసలు మనిషి మీకు తెలీదు. రాజాని నేను ఒకప్పుడు రౌడీలాగే చూశానమ్మా, కానీ నా కూతురు విషయంలో అతనిలోని మనిషిని చూశాను. రాజా తప్పు చేశాడు అంటే నేను నమ్మనమ్మా. అతనితో బాధలు పడుతుంది నేను, దెబ్బ తినింది నేను. మీకేదో సహాయం చేశాడని అతను ఉత్తముడు అనుకుంటే ఎలా? మీరు కేసు ఫైల్ చేస్తారా లేదా? చూడమ్మా, ఈరోజు రాజా మంచి స్థాయిలో ఉన్నాడు. కేసులు అవి అంటే అతనికి చెడ్డ పేరు వస్తుంది. నీకంతగా సమస్య ఉంటే రాజాతో నేనొచ్చి మాట్లాడతానమ్మా. ఏంటండి అతనితో మాట్లాడేది? నేను కేసు పెడుతున్నాను, మీరు ఫైల్ చేస్తారా లేదా? 10 మందికి సాయపడే మంచి మనిషి అమ్మా రాజా. అతని మీద కేసు పెట్టి అతని వలన లాభం పొందే అలాంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు. తప్పుకి శిక్ష ఉండాలే కాని మంచికి శిక్ష ఏంటమ్మా? మీకతను మంచివాడు, నాకు దుర్మార్గుడు, రాక్షసుడు. కేసు ఫైల్ చేస్తారా లేదా? సారీ అమ్మా. మీరిప్పుడు అతని మీద కేసు ఫైల్ చేయలేదంటే నేరుగా వెళ్ళి మీ కమిషనర్ గారిని కలుస్తాను. అతనితో పాటు మీ మీద కూడా కంప్లైంట్ ఇస్తాను. ఆగమ్మా. మంచికి తల వంచాలి అంటారు. మంచినే తలదించుకునేలా చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు రాజా మీద కేసు పెట్టాలి, అంతేగా? సరే, కూర్చో. కంప్లైంట్ రాసివ్వమ్మా. అది మంచమ్మా. చెడు పుట్టిన ప్రతిసారి చనిపోయింది గాని మంచి చావన్నది లేకుండా యుగయుగాలుగా బ్రతికే ఉందమ్మా. దాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని నా నమ్మకం. దిగండమ్మా, దిగండి. 1 2 3 4. ఏమ్మా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? దిగు, దిగమ్మా, దిగు, దిగు. రండమ్మా, రండి. ఏం బాబాయ్, ఎక్కడ దొరికారు వీళ్ళు? దుర్గా లాడ్జిలో దుకాణం పెట్టారు. సార్తో చెప్పి ఒకసారి ఆ లాడ్జి ఓనర్ గాడికి గట్టిగా డోస్ ఇప్పించాలరా. వాళ్ళకి డోస్ ఇచ్చి ప్రయోజనం ఉంది బాబాయ్, ఇవి మారద్దు. అదే నిజమేలే. రండమ్మా, రండి.
నీ పేరు చెప్పు. సావిత్రి. నీ పేరు? మేఘన. ఏయ్, నీ పేరు? పూర్ణిమ. రాసుకో. ఆ లాస్ట్ నీ పేరు రా, సంతకం పెట్టు. పెట్టు. రా రా. నీ పేరేంటి చెప్పు. సార్, నిజంగా నాకే పాపం తెలియదు సార్. తెలిసిన వాళ్ళుంటే చూసి వెళ్దామని వెళ్ళాను. ఏయ్, నాటకాలు చాలు, పేరు చెప్పు. నిజంగా నాకే పాపం తెలియదు సార్. నిన్ను పట్టుకోవడం ఇది 3వసారి. నాకే కబుర్లు చెప్తే ఎలా? చెప్పు నీ పేరు. కుమారి.